అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. బాగున్నారు కదా? కానీ అబ్రాడ్ పరిస్థితులు అయితే బాలేవు. అందరికీ ప్రస్తుతానికి ఓ పక్క అమెరికా ఊపుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నాకు తెలిసి 3-4 రోజుల నుంచి మీరంతా మీడియాలో తెగ చూస్తూనే ఉంటారు. 74% ఆఫ్ ఏది స్టూడెంట్ వీసాస్ క్యాన్సిల్ కెనడా అని చెప్పేసి మొత్తం ప్రపంచం అంతా కోడే కూస్తుంది. ప్రస్తుతానికి కొంచెం గాలి అమెరికా మించి అలా కొద్ది కెనడా మీద కదిలింది. సో ఆ టాపిక్ మనం డిస్కస్ చేద్దాము. యాక్చువల్‌గా అది మీడియాలో ఎక్కడో లీక్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అబౌట్ 74% స్టూడెంట్ వీసాస్ అంటే 4 in 3 వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి వచ్చింది కదా, అదైతే కరెక్టే. కానీ అట్ ద సేమ్ టైము కెనడా పార్లమెంట్లో వాళ్ళు ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేశారండి. మాస్ వీసా క్యాన్సిలేషన్ అండ్ డిపోటేషన్ అనేటువంటి బిల్లు C-12 ఆ బిల్ ఇది. ఓకే, అసలు అందులో ఏముంది, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ అని ఇవాళ మాట్లాడదాం. కెనడా టాపిక్ వెళ్ళే ముందు నాకు ఛానల్కి ఉన్న ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి. మనం కెనడా పార్లమెంట్లో ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. దానికి C-12 అనేటువంటి బిల్ అనమాట. అది ఏంటంటే స్పెసిఫికల్లీ టార్గెటెడ్ బిల్ ఫర్ ఇండియన్స్ అండ్ బంగ్లాదేశీస్, అంటే పర్టికులర్గా ఇండియన్స్ అండ్ బంగ్లాదేశీస్ కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్ అనమాట. అది ఏంటంటే మాస్ క్యాన్సిలేషన్ ఆఫ్ వీసాస్. ఆ పవర్ గవర్నమెంట్ కి ఎవరెవరైతే ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్స్ క్యాన్సిల్ చేయడానికి మాకు రైట్ ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ ని అడుగుతూ పెట్టినటువంటి బిల్ అనమాట. సో ఒకవేళ అంటే ఈ బిల్లు పాస్ అవుతుందా అవ్వదా అనేది పక్కన పెడితే, ఆ బిల్లులోంచి ఆ పార్ట్లోంచి వచ్చినటువంటి న్యూస్ లోంచి వచ్చినటువంటి ముక్క ఈ 74% ఇండియన్స్ రిజెక్ట్ చేయడానికి కారణం అనేది. రీసెంట్ గా చూసుకుంటే కెనడాలో యాక్చువల్ గా ఎన్ని వీడియోలు బయటకు వస్తున్నాయంటే, ఒక 3-4 days బ్యాక్ కూడా ఒక ఇండియన్ ని బాగా అంటే రేసిజం కింద హెరాస్ చేస్తారని చెప్పి ఒక వీడియో బీభత్సంగా వైరల్ అయింది. చాలా మంది కూడా మీరు గో బ్యాక్ టు యువర్ కంట్రీ, ఎవరు చూడు గో బ్యాక్ టు యువర్ కంట్రీ అంటే వాళ్ళకు కూడా ఇంకా పిచ్చి లేచిపోయింది. ఎందుకంటే జాబులు లోకల్ వాళ్ళకి రావట్లేదు. మన వాళ్ళంతా $10 ఇచ్చే చోట $5 పని చేస్తున్నారు. వెళ్ళారు అక్కడ జాబులు చేస్తున్నారు తక్కువ శాలరీస్కి. వాళ్ళకి ఏంటంటే కంపెనీస్, రెస్టారెంట్లు లేకపోతే వాళ్ళకి తక్కువ జీతాలు ఇచ్చేస్తే వాళ్ళకి మిగులుతాయి కదా ఎక్కువ. ఎవడైనా ఎండ్ ఆఫ్ ద డే డబ్బే కదండి కావాల్సింది, డాలరు డబ్బు, అంతకన్నా ఇంకేముంది. అందుకని చెప్పి మన వాళ్ళని బయట చేసుకున్నారు, నడిపించేస్తున్నారు. దాంతో వాళ్ళకి జాబులు రావట్లేదు, లోకల్లో బాగా హేటెడ్ పెరిగిపోయింది. సో ఇంకా ఆ హేటెడ్ ఇప్పుడు ఏమైందంటే ఈ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఆ బిల్లు గనక పాస్ అయితే మొత్తం లెక్కబెట్టి మరి అందరినీ ఆల్మోస్ట్ చాలా మంది ఇండియన్స్ ని వెనక్కి పంపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం 2023 అంటే పెండమిక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ పర్టికులర్ టైంకి కొంచెం అటు కొంచెం ఇటు వాళ్ళు విచ్చలవిడిగా అంటే ఆ పర్టికులర్ కరోనా ఏదైతే గ్యాప్ అయిపోయిందో ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మన ఏ వీసా మీద రండి, మీరు వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవచ్చు అనేసి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు అప్పుడు. దాంతో ఇంకా మనోళ్ళు తండోపతండాలుగా తీర్థయాత్రలకు వెళ్ళినట్టు వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు. దానిలో కొంతమంది విజిట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఏం చేశారంటే, వర్క్ పర్మిట్ అప్లై చేసుకోగలిగే వాళ్ళు చేసుకున్నారు. మీకు వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్స్ అవి ఉండాలి కదా. అది లేకుండా వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే అసైలం అప్లై చేశారు. సో వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం ఎవ్రీ మంత్ 2023 నుంచి 500 అసైలం అప్లికేషన్స్ ఇండియన్ స్టూడెంట్స్ అప్లై చేశారంట. స్టూడెంట్స్ ప్లస్ విజిటర్స్. అలాగా 2024కి వచ్చేటప్పటికి ఎవ్రీ మంత్ వాళ్ళకి 2000 అసైలం అప్లికేషన్స్ వస్తున్నాయట. అంటే నెలకి 2000 అసైలం అప్లికేషన్స్ ఇంటూ మీకు సంవత్సరానికి గనక కౌంట్ చేసుకుంటే దగ్గర 25,000 మంది అది ఈ అసైలం అప్లై చేసుకునే వాళ్ళే. అదర్ దాన్ దిస్ ఇంకా వేరే వీసా కేటగిరీస్ ఉంటాయి కదా, స్టూడెంట్స్ అని అవని వాళ్ళు అది వేరే. సో ఇలాగా వీళ్ళు ఇంతమంది ఓవర్ పాపులేషన్ అయిపోయారు. సో అట్ ద సేమ్ టైం ఫేక్ యూనివర్సిటీ లెటర్స్, ఫేక్ యూనివర్సిటీ డిగ్రీస్ పెట్టుకొని అది కెనడా వచ్చారు. ఒక పర్టికులర్ టైంలో చాలా ఫేక్ చేశారు. ఏది ఏజెంట్లు, నీకు ఏం కావాలి తీసుకో, నీకు డిగ్రీ కావాలన్నా తీసుకో, నీకు బీటెక్ కావాలన్నా తీసుకో, అట్లా ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే అప్పట్లో చెకింగ్స్ పెద్దగా జరగలేదు. వాటిని వీళ్ళు ఇప్పుడు రీసెంట్ గా గుర్తించారనమాట. ఓహో, ఇంత ఫ్రాడ్ జరిగిందా, ఇన్ని ఫేక్ యూనివర్సిటీ డిగ్రీలో మన దగ్గరకు వచ్చారా. సో ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళందరినీ ఇల్లీగల్ గుండిపోయిన వాళ్ళని ఎతికి డిపోర్ట్ చేయాలి, ఫేక్ మీద వచ్చినటువంటి వాళ్ళని
ఇప్పుడు ఫేక్ డిగ్రీ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒక 2023లో స్టూడెంట్ వచ్చాడండి. 2024లోనో 2025లోనో వాడి చదువు అయిపోయింది. వాడి వర్క్ పర్మిట్ వచ్చింది. వర్క్ పర్మిట్ వచ్చింది వచ్చినప్పుడు ఫేక్ కదా! సో, ఇప్పుడు వాళ్ళని వీసాని క్యాన్సిల్ చేయాలి అంటే, ఆ ఫేక్ ఆధారంగా క్యాన్సిల్ చేయాలంటే వీళ్ళకి పవర్స్ కావాలి. ఎందుకంటే వాడికి ఆల్రెడీ లీగల్ వర్క్ పర్మిట్ ఉంది కాబట్టి. ఆ పవర్స్ కావాలి అనేటువంటి బిల్ అన్నమాట ఇది. ఏ వీసా అయినా సరే, మీరు ఎటువంటి ఫ్రాడలెంట్ ట్రాన్సాక్షన్ ఇంతకు ముందు చేసినా సరే, ఓకే. ఆ వీసాని క్యాన్సిల్ చేయటం కోసం వీళ్ళకి రైట్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు ఈ బిల్లులో. నెక్స్ట్ ఏంటంటే ఈ బిల్లుతో పాటు వీళ్ళు ఈ యుఎస్ తో కలిసి కొలాబరేట్ ఏది ఈ ఫ్రాడలెంట్ వీసాస్, ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్, ఫేక్ డిగ్రీస్, ఫేక్ ఇవన్నీ బిట్వీన్ కంట్రీ టు కంట్రీ, ఇటు నుంచి వచ్చి అటు వెళ్ళే వాళ్ళు, అటు నుంచి వచ్చి ఇటు వెళ్ళే వాళ్ళు, అలా చాలా మంది వెళ్ళారంట. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే అమెరికా అనేది ఎయిమ్ ఎండ్ ఆఫ్ ద డే. కానీ అమెరికా వెళ్ళడానికి ఏం చేస్తారంటే డైరెక్ట్ రూట్ దొరకలేదు అనుకోండి, కెనడా వెళ్ళిపోయో, మెక్సికో వెళ్ళిపోయో, అట్లా రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ డంకీ రూట్ ఒకటి ఉంది కదా, పంజాబ్, హర్యానా వాళ్ళంతా ఆ రూట్ లో వచ్చేస్తారు. అటు నుంచి ఆ బోర్డర్ లోంచి కెనడా బోర్డర్ లోంచో లేకపోతే మెక్సికో బోర్డర్ లోంచి అట్లా వెళ్ళే వాళ్ళు అట్లా వెళ్ళిపోతుంటారు. ఇట్లా ఈ స్టూడెంట్ దారిలో ఏదో ఒక చెత్త యూనివర్సిటీకి ఒక ఎంతో కొంత $5,000 $10,000 కట్టడం, వాడి ఎంటర్ అయితే చాలండి. ఒకనొక టైం నుంచి 2023 నుంచి 2025 మధ్యలో అసలు ఎంత ఘోరంగా అంటే ఈ ఇయర్ కొంచెం తగ్గింది కానీ లాస్ట్ ఇయర్ వరకు వాడు కాలు పెడితే చాలు అక్కడ అంతే. కాలు పెట్టడానికి నీకు ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలి, నేను చేస్తాను. ఆ సినిమాలో ఏదో సినిమాలో అది సముద్రం సినిమాలో అనుకో తనికెళ్ళ బర్ని, నాకు ఎమ్మెల్యే సీట్ కావాలి, దానికి నువ్వేం చేస్తావు చెయ్యి, నీకేం కావాలో నేను చేస్తా. ఆ టైపులో ఏజెంట్లు అయితే బీభత్సంగా సంపాదించుకున్నారు. మరి గవర్నమెంట్లో ఎక్కడ పోయినాయండి, ఏం పట్టించుకోలేదు కదా. ఇప్పుడు పంజాబ్ నుంచి హర్యానా నుంచి ఎంతమంది డంకీ రూట్లో వెళ్ళి చచ్చిపోతున్నారు పాపం. మొన్న ఒక ఫ్యామిలీ మంచులో కూరుకోపోయి చనిపోయింది. 2 ఫ్యామిలీలు అలా జరిగినాయి. ఎంతమంది డంకీ రూట్లో వెళ్ళి పాపం ఒకతను 50 లక్షలు కట్టి డంకీ రూట్లో అమెరికాలో కాలు పెట్టిన నెక్స్ట్ డే ట్రంప్ గవర్నమెంట్ వచ్చిందండి, తట్టబుట్టి సర్దేసి పంపించేశారు, కాళ్ళకి సంఖ్యలేసి. ఆడి 50 లక్షలు బాయ్. వాడు ఇప్పుడు పెద్ద వైరల్ అయింది న్యూస్. పాపం వాడు 6 నెలలు కష్టపడి ఆ దారిలో తినక నడిచి అమెరికాలో కాలు పెడితే డబ్బులు పోయిందా, శ్రమ పోయిందా? అంటే వీళ్ళందరికీ అమెరికా వెళ్ళాలన్న సోకు ఒక 10% మందికి ఉంటుంది, కాదంటలేదు. కానీ మిగిలిన 90% ఏంటంటే బతుకు తెరువు కోసం పోతారు. మరి వాళ్ళకి లేదు బతకడానికి, ఉద్యోగాలు లేదు, రిక్షా దొక్కుదా అంటే రిక్షా కూడా లేదు కదా. ఆటోలు వచ్చేసినాయి, ఆటోలు నడిపే వాళ్ళు నడుపుతున్నారు, ఆటోల నుంచి ఇప్పుడు క్యాబులు వచ్చేసినాయి. అంతా టెక్నాలజీ అప్గ్రేడ్ అయిపోతుందండి. లో లెవెల్లో మన దగ్గర మీరేంటి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే చదువు రాని వాళ్ళు, చదవలేక, చదువు మీద ఇంట్రెస్ట్ లేక, లిటరసీ చాలా తక్కువ ఉంది కదా. మరి వాళ్ళందరూ ఎలా బతకాలి? అందరికీ ఏదో ఒక రకంగా జాబ్లు అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ఏమని గగ్గోలు పెడుతున్నారు, లోకల్ వాళ్ళకి జాబ్లు ఇవ్వట్లేదని. ఇప్పుడు గత 2 నెలల నుంచి రచ్చరచ్చగా నడిచేది ఏంటి అంటే, మా లోకల్ వాళ్ళ జాబులు పోయినాయి. ఎందుకు పోయినాయి అంటే, మీ ఇండియా వాళ్ళు వచ్చి తీసేసుకున్నారు. సో మన దగ్గర అసలు జాబులే లేవు ఇవ్వటానికి, అట్లీస్ట్ వేరే వాడు తీసుకోవడానికి కూడా లేదు. అందుకని చెప్పి వీళ్ళు వెళ్లాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఈ బిల్లు గనక పాస్ అవుతే ఆల్మోస్ట్ మాస్ క్యాన్సిలేషన్, మాస్ డిపోర్టేషన్. ఈ బిల్లే మాస్ బిల్లు, యాక్చువల్గా మాస్ వీసా క్యాన్సిలేషన్ బిల్ అన్నమాట. కాబట్టి ఏంటంటే దీనికి ఆల్రెడీ ఒక 300 మంది యాక్టివిస్టులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఎన్జిఓస్, వాళ్ళంతా లేదు ఈ బిల్ ఇట్లాంటి పాస్ అవ్వడానికి లేదు, దీనివల్ల విజిట్ వీసా వాళ్ళు నష్టపోతారు, ఈ కంట్రీకి ఎవరు రారు. ఈ జనరల్ గా ప్రతి మంచికి ఒక చెడు అనేది ఆబ్వియస్గా ఉంటుంది, ప్రతి చెడుకి ఒక మంచి అనేది ఆబ్వియస్గా ఉంటుంది. అట్లా సేమ్ టైం ప్రతి గవర్నమెంట్ ఏదైనా చేద్దాం అనుకుంటే అపోజిషన్ వాళ్ళు డెఫినెట్ గా అగైనెస్ట్ అవుతారు. ఇదే అపోజిషన్ వాళ్ళు రేపు పొద్దున పవర్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే చేద్దాం అనుకున్నారు అనుకోండి, వీళ్ళు అగైనెస్ట్ అవుతారు. ఇది జనరల్ పొలిటికల్ స్ట్రాటజీ అన్నమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కెనడాలో ఈ బిల్లు కనుక పాస్ అవుతే చాలా కష్టము, చాలా మంది డిపోర్ట్ అయ్యి వెనక్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఎవరైనా సరే కెనడాలో ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మెయిన్ ఏంటంటే ఇల్లీగల్ గా ఉండటానికి ప్రయత్నించండి. మీరు ఏదో ఒక రకంగా లీగల్ రూట్ లో వీసా ఎత్తుకోవటమో, లేకపోతే స్టూడెంట్ గానో, లేకపోతే ఇంకొకటో అంటే అఫ్ కోర్స్ డబ్బు సంపాదించాలనే ఏమితో వెళ్ళిన వాళ్ళని, దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని వెళ్ళిన వాళ్ళని నేను సమర్థించను. ఎందుకంటే తప్పే, అది 100% తప్పే. కాకపోతే దీంట్లో భాగస్వాములు ఎవరు, ఏజెంట్లు కూడా భాగస్వాములే. మరి గవర్నమెంట్ వాళ్ళని పట్టుకుంటే వీళ్ళు వెళ్ళే వాళ్ళు కాదు కదా. సో
ఏజెంట్లు ఏంటంటే ఎవరికి ఇవ్వాల్సిన లంచాలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటారు, వాళ్ళు లక్షలు సంపాదించుకుంటుంటారు, వాళ్ళు మంచిగానే ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే బలయ్యేది ఎవడయ్యా అంటే ఈ స్టూడెంట్, వాళ్ళని నమ్ముకొని వెళ్ళి డంకి రూట్లో వెళ్ళినోడు ఇట్లాంటి వాళ్ళు బలవుతుంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే మంచి రికమెండేషన్లు అన్ని చాలా ఉంటాయి, ఎవరికి ఎక్కడ ఏ టేబుల్కి ఎంత ఇవ్వాలో అక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటారు, కాబట్టి వాళ్ళకి ఏం కాదు. సో ఇది కెనడా పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే ఇప్పుడు ఈ మీడియాలో వస్తున్నటువంటి 74% స్టూడెంట్ వీసా రిజెక్షన్స్ అదైతే కరెక్టే. స్టూడెంట్ వీసాలు అంత ఈజీగా కెనడాకి రావట్లేదు. ఎందుకు అంటే ఆబ్వియస్లీ జనాలంతా మిస్యూజ్ చేశారు. 95% మిస్యూజ్ చేశారు. ఓన్లీ 5% మాత్రమే చదువుకుని బాగుపడ్డారు. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. కాబట్టి వాళ్ళు మాస్ ఇమిగ్రేషన్ ఎక్కువైపోయిందని చెప్పేసి కంట్రోల్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా సరే కెనడా వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే జెన్యూన్గా చదువుకుంటాను అంటే టాప్ యూనివర్సిటీలో సీట్ ఎత్తుకోండి, వెళ్ళండి, చదువుకోండి. నేను డాలర్లు సంపాదించుకోవటానికి పోతున్నాను అంటే ఫర్గెట్ ఇట్, పొలం చేసుకోవడం బెటర్ దానికంటే. ఓకే, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుందండి. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.